టాటాలో మోస్ట్ నెగిటివ్ వచ్చేది సర్వీస్. హెక్టార్లో కానీ అండ్ X700లో కానీ థర్డ్ ఇది కొంచెం బాగుంది, కూర్చున్నప్పుడు 360 డిగ్రీ వ్యూ ఉంది. కరెక్ట్. సో చాలా క్రిస్టల్ క్లియర్ గా అనిపించింది నా వ్యూలో. ట్రై చేశాను, ఎక్సెల్ ట్రై చేయాలి స్పోర్ట్స్ మోడ్. సో ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా ఎకనామిక్ స్పోర్ట్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు? బ్లైండ్ స్పాట్ చూపిస్తుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. సో ఆ వ్యూ దాన్ని బట్టి కన్సిడర్ చేసి మీరేమైనా నెగిటివ్ ఇప్పుడు దాకా ఏమైనా ఫేస్ చేశారా? హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ వికాస్ తెలుగు. ఈరోజు మనం ఒక కొత్త కార్ ఓనర్షిప్ రివ్యూ తీసుకోబోతున్నాం. చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఆల్ న్యూ 2024 సెకండ్ జనరేషన్ టాటా సఫారీ. వేరియంట్ వచ్చేసి అడ్వెంచర్, 2 లీటర్ డీజిల్ క్రయాటిక్ ఇంజన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సో ఒక ఓనర్ వ్యూలో అవన్నీ పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతాం. లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. హాయ్, థ్యాంక్స్ ఓనర్షిప్ రివ్యూకి ఒప్పుకున్నందుకు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ప్రైస్తో స్టార్ట్ చేద్దాం. సో ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది అసలు మనకి? ఆన్ రోడ్ మనకు 30 lakhs పడింది. 30 lakhs. సో ఈ వెహికల్ సెలెక్ట్ చేసే ముందు ఇంకేమైనా వెహికల్ చూసి సెలెక్ట్ చేసుకున్నారా, లేదా డైరెక్ట్ టాటా సఫారీయే తీసుకోవాలని ఒక ఇదితో తీసుకున్నారా? లేదు, చాలా వెహికల్స్ చూసాము. ఓకే, మహేంద్ర XUV 700 అండ్ టాటాలోనే హారియర్. ఓకే, అండ్ అల్కజార్, హుండై అల్కజార్ కూడా. ఓకే, అండ్ MG హెక్టార్ ప్లస్. ఓకే, సో ఈ వెహికల్స్. సో అవి టెస్ట్ డ్రైవ్ చేశారా? అవి టెస్ట్ డ్రైవ్ చేశాను. ఓకే, సో చాలా మంది అంటే ఈ సఫారీ నెగిటివ్ అని కాదు కానీ MG హెక్టార్లో, MG హెక్టార్ ప్లస్లో, సో అందులో కొంచెం ఇంటీరియర్ చాలా బాగుంటుందని, చాలా లావిష్గా ఉంటుంది, కొంచెం రిచ్నెస్ ఎక్కువగా ఉంటుందని కొంతమంది ప్రిఫర్ చేస్తుంటారు. సో ఆల్మోస్ట్ సేమ్ కంపేర్ ఇంజన్ వైజ్ అంతా సేమ్, పవర్ వైజ్ అంతా ఈక్వల్గానే ఉంటుంది. కానీ అంత డిఫరెన్స్ ఏమనిపించింది అని XUV 700 దీనికి? మెయిన్గా మైలేజ్ అండ్ MGలో మైలేజ్ చాలా తక్కువ ఉంటుంది. అవును, కరెక్ట్. అండ్ సెక్యూరిటీ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ టాటా వచ్చేసి 5 స్టార్ రేటెడ్ ఉంది. ఎగ్జాక్ట్లీ 5 స్టార్. సో దట్స్ ద రీజన్ సెలెక్టెడ్. సో మనకి XUV 700 కూడా ఉంది కదా, సో రీసెంట్ గా వచ్చిన దాంట్లో మోస్ట్ ట్రెండింగ్ వెహికల్ కదా. సో మనకి అది కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ రేంజ్ లో లగ్జరీ మోడల్ వస్తుంది. కరెక్ట్ కదా. సో అందులో కూడా మీకు మీకు ఇదే అమౌంట్ అందులో పెట్టింటే మీకు ఒక యాడాస్ ఫీచర్ తో పాటు ఒక లగ్జరీ మోడల్ వచ్చేది. సో అదెందుకు ప్రిఫర్ చేయలేదు? సో అదే చెప్తున్నాను కదా, మైలేజ్ అండ్ అది సేఫ్టీ వైజ్ గా మనం చూసుకోవాలి కాబట్టి. అది కూడా 5 స్టార్ రేటింగ్. అది కూడా 5 స్టార్ రేటింగ్ ఉంది. ఓకే, సో అంత అంటే మీ లుక్ వైజ్ చూసి కన్సిడర్ చేసుకున్నారా 700 కి దీనికి? సో లుక్ వైజ్ గా అండ్ సేఫ్టీ లెవెల్స్ చూసుకొని నేను MG కన్నా ఇది బెస్ట్ అనుకొని సెలెక్ట్ చేసుకున్నాను సఫారీ. ఓకే, సో దీని మైలేజ్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? సో సిటీ లెవెల్లో అయితే మనకు 10 to 12 వస్తుంది. ఓకే, అండ్ హైవేలో ఇట్ ఈస్ గివింగ్ 16 వరకు వస్తుంది. సో కంపెనీ క్లెయిమ్ చేసింది కూడా 16 ఆల్మోస్ట్. సో అట్ ద సేమ్ టైం ఇది డీజిల్ ప్లస్ ఆటోమేటిక్ కదా. సో ఆటోమేటిక్ అంటేనే కొంచెం మాన్యువల్ కంటే ఒక 3 to 4 kilometers తక్కువగా ఉంటుంది మైలేజ్. కరెక్ట్. సో దీని మైలేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉందా హైవే మీద మీకు? ఎస్, ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంది. ఓకే, సో సఫారీ వెహికల్ చాలా పెద్దది కదా, సో అసలు దీంట్లో అంతగా ఎక్స్టీరియర్ ఏం నచ్చిందని? సో ఎక్స్టీరియర్ మీ ఫ్రెండ్ లుక్ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ SUV టైప్ లో చూపిస్తున్నారు. సో వేరే కార్స్ చూసుకుంటే మనకి అంత SUV రేంజ్ లో కనబడడం లేదు. ఓకే, ముందు నుంచి చూస్తే చాలా సెకండ్ జనరేషన్ వెహికల్ కాబట్టి ముందు కంటే చాలా అట్రాక్టివ్ లుక్స్ ఉన్నాయి. మెయిన్ గా ఫాగ్ ల్యాంప్స్ అండ్ హెడ్ ల్యాంప్స్. ఓకే, ఈ ల్యాంప్స్ చేంజ్ చేయడం వల్ల చాలా లుక్ బాగా వచ్చింది. ఈవెన్ రేర్ ల్యాంప్స్ కూడా చేంజ్ చేశాడు. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చేంజ్ చేశాడు. సో కొంతమంది ఏంటంటే ఇది ఒక ఫుల్ సైజ్ SUV కాదు అంటే, ఎందుకంటే దీనికి ఫ్రంట్ డ్రైవ్ వెహికల్ కదా. సో మీరు XUV 700 తీసుకుంటే దీనికి ఆల్ వీల్ డ్రైవ్ వస్తుంది. సో అది చూసారా? చూసాను. సో SUV అంటే దీన్ని ఆఫ్ రోడింగ్ చేద్దామని తీసుకున్నారా, లేకపోతే జస్ట్ ఓన్లీ హైవే వైజ్ అండ్ ట్రాఫిక్ డ్రైవ్ వైజ్ తీసుకున్నారా? హైవే వైజ్ తీసుకున్నాను అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వెళ్ళొచ్చు. అండ్ ఈవెన్ సిటీలో కూడా బెటర్ మైలేజ్ ఇస్తుంది. సిటీలో కూడా. సో ఇంతకు ముందు ఏ వెహికల్ యూజ్ చేశారు? ఇదే ఫస్ట్ కారా లేకపోతే ఇంకోటి ఏదైనా యూజ్ చేశారా? ఇది సెకండ్ కారు. నేను ఇంతకు ముందు హోండా సిటీ వాడాను. హోండా సిటీ. సో ఆల్మోస్ట్ చాలా సిడాన్ నుంచి ఆల్మోస్ట్ బిగ్ సైజ్ SUV. సో మీకు ఆ డ్రైవింగ్ ఎలా అడ్జస్ట్ అవుతున్నారు? చాలా సూపర్ గా ఉంది. కంపేరింగ్ టు అది ఇట్స్ గేర్ మోడల్ హోండా సిటీ. ఇది ఆటోమేటిక్ వచ్చేసరికి చాలా రిలాక్స్డ్ గా హ్యాపీగా వెళ్తుంది. అంటే పెద్ద వెహికల్ నడుపుతున్నప్పుడు అనిపిస్తుందా చాలా పెద్ద వెహికల్ నడుపుతున్నా ఇబ్బంది ఉంటదేమో? ఆఫ్ కోర్స్ అనిపిస్తుంది. ఫస్ట్ లో కొంచెం భయం వేసింది. సైడ్స్ కానీ అవన్నీ
చాలా కంపారిజన్ చాలా కష్టం అనిపించింది, బట్ ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. సో మీకు హైవే మీద కానీ ట్రాఫిక్ మీద డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ ఎలా ఉంది, ఎలా అనిపించింది? హైవేలో అయితే స్పోర్ట్స్ మోడల్ కూడా ఉంది, డ్రైవ్ మోడ్స్ లో ఎక్కువ స్పోర్ట్స్ మోడల్ ఇవి ఉన్నాయి. సో దానిలో చాలా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది లాంగ్ డ్రైవ్ లో. అండ్ సిటీలోకి వచ్చేసి ఈవెన్ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా జస్ట్ మనం ఎక్సలేటర్ మీద జస్ట్ టచ్ చేస్తే ఇట్ విల్ మూవ్. ఎక్సలేటర్ నుంచి కాల్ చేయగానే ఆగిపోతుంది. సో విల్ నాట్ గో బ్యాక్ ఆర్ ఫ్రంట్ కూడా వెళ్ళదు. సో పికప్ వైజ్ అంతా చాలా హెవీగా ఉందంట. పికప్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఆటోమేటిక్ అని కొంతమంది కొంచెం పవర్ ల్యాగ్ ఉంటదేమో అని అంటారు, ఎందుకంటే మీరు మాన్యువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మీకు ఆల్రెడీ. సో మీకు ఏమైనా పవర్ ల్యాగ్ అనిపించిందా డ్రైవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ అండ్ పాత మాన్యువల్ నుంచి? అవును, డెఫినెట్ గా అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే ఇది ఆటోమేటిక్ టోర్ కన్వర్టర్ వెహికల్ కదా, సో ఆటోమేటిక్ లో కొంచెం ఏదో ఎక్కడో చోట అనిపిస్తుంది మనకి లైట్ గా ఆ పవర్ ల్యాగ్ సడన్ డ్రైవ్ ఇచ్చినప్పుడు మనకి. ఆల్రెడీ మీరు మాన్యువల్ డ్రైవ్ చేశారు కాబట్టి ఆల్మోస్ట్ సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాన్యువల్. సో అసలు ఆటోమేటిక్ ఎందుకు మాన్యువల్ నడిపిన తర్వాత కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. ఈవెన్ లేడీస్ కూడా కంఫర్టబుల్ గా నడిపించాలి. మనం ట్రాఫిక్ లో ఎక్కువ నడుపుతుంటాం కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్. ఈవెన్ మా వైఫ్ కూడా నడపాలంటే చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు వాళ్ళు కూడా. ఓకే, లేడీస్. సో డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ అదంతా చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో మీకు ఆ వ్యూ ఎలా ఉంటుంది హైవే మీద నడిపినప్పుడు, ఫ్రంట్ బోనెట్ వ్యూ? ఓకే, ఏనుగు మీద కూర్చొని వెళ్ళినట్టుగా ఉంటుంది. ఏనుగు మీద ఆబ్వియస్లీ ఏనుగు లాగే అనిపిస్తుంది యాక్చువల్లీ నిజంగా కంపేర్ చేయాలంటే. ఆ మిగతా వెహికల్స్ మనం కంపేర్ చేస్తాం కదా, XUV700 కానీ ఎక్టారు, ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఓకే కార్లు ఉన్నట్టు, కానీ ఇది చేయబడితేనే ఒక ఏదో తెలియని ఒక బిల్డ్నెస్ ఎక్కువ అనిపిస్తున్నట్టు ఉంటుంది, హెవీగా ఉన్నట్టు. కానీ చాలా హెవీగా వెహికల్ దగ్గర వస్తే తెలిసిపోతుంది టచ్ చేస్తే. సో అందుకే నడిపినప్పుడు నిజంగా అంత హెవీగా అనిపిస్తుంది, కష్టంగా ఉంటుందని అడిగాను అనమాట. లేదు, ఫస్ట్ లో అయితే భయంగా ఉంటుంది. అవును, ఎందుకంటే సెడాన్ నడిపి సడన్ గా XUV అది దట్టు బిగ్ సైజ్ XUV నడిపేటప్పుడు చాలా భయం అనిపించింది. తర్వాత జస్ట్ 1-2 కిలోమీటర్స్ వెళ్ళగా రిలాక్స్ అయిపోతాం, చాలా రిలాక్స్ మోడ్ లో హ్యాపీ వెళ్ళిపోవచ్చు. సో దీనికి బాడీ రోల్ ఇంకా సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సస్పెన్షన్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. అదే బ్యాడ్ రోడ్స్ లో మన జనరల్ గా గుంతల్లో వెళ్ళినా కూడా స్పీడ్ బ్రేకర్స్ కానీ గుంతల్లో వెళ్ళినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. కంఫర్ట్ చాలా కంఫర్ట్ గా ఉంది. ఈవెన్ థర్డ్ రో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. అంటే కొంచెం విన్నా అనమాట, వెహికల్ పెద్దది కాబట్టి హెవీ వెయిట్ ఉంటుంది కదా, సో గుంతల దగ్గర నాయిస్ రావడం కానీ లోపలికి అలాంటిది ఉందని? అలాంటిది ఏం లేదు. ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు. ఓకే. అండ్ హైవే మీద వెళ్తుంటారు జనరల్ గా మీరు, సో స్టెబిలిటీ ఎలా ఉంది వెహికల్? రోడ్ స్టిక్ అయి నడుస్తుందా, లేకపోతే ఏమన్నా హై స్పీడ్ వెళ్ళినప్పుడు వెహికల్ రోల్ ఏమైనా అవుతుంది? అలాంటి రోల్ జరగట్లేదు, ఏం లేదు. సో హెవీ బిల్డ్ కదా, సో జనరల్ గానే హెవీ బిల్డ్ ఉన్న వెహికల్స్ కొంచెం హై స్పీడ్ లో కొంచెం అన్కాన్ఫిడెన్స్ గా వెహికల్ అలా మూవ్ అవ్వడం కానీ, హై స్పీడ్స్ రన్నింగ్ చేసినప్పుడు అన్కాన్ఫిడెన్స్ గా ఫీల్ అవ్వడం కానీ అలాంటిది ఏం లేదు. చాలా బాగుంది. రైడ్ క్వాలిటీ ఎలా ఉంది దీనికి? డ్రైవ్ క్వాలిటీ చాలా బాగుంది. అది ఎలాంటి ప్రాబ్లమ్స్ లోపల ఏమని వినిపించదు అసలు నాయిస్ అలాంటిది ఏం రాదు. నాయిస్ అంటే గుర్తొచ్చు, ఇప్పుడు డీజిల్ ఇంజన్ కాబట్టి జనరల్ గానే మనకి నాయిస్ అనేది ఎక్కువ ఉంటది కదా, సో లోపల నాయిస్ ఇన్సులేషన్ ఎలా ఉంది? నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్కువ రావట్లేదు. సో ఇన్సులేషన్ బాగానే ఉంది మొత్తం, లోపలికి ఆ ఇంజన్ సౌండ్ అనిపించదు, ఏం వినబడదు కూడా. సో అసలు జీరో ఎందుకంటే డీజిల్ ఇంజన్ అడుగు, ఎందుకంటే 700 లో కూడా కొంచెం నాయిస్ వస్తుందని చెప్పారు. సో దీంట్లో వెహికల్ ఆల్మోస్ట్ 2 లీటర్ డీజిల్ ఇంజన్ కాబట్టి, సో దీంట్లో కూడా కొంచెం నాయిస్ వస్తుందని నేను కొన్ని బ్లాగ్స్ లో కూడా చదివాను అనమాట. సో అందుకు అడుగుతాను, మీ పర్సనల్ ఏమైనా? పర్సనల్ గా అయితే లాంగ్ డ్రైవ్ లో వెళ్ళాను, ఇప్పటికి కూడా అనిపించలేదు అసలు ఇలాంటి నాయిస్ కూడా వినబడదు. ఓకే, గ్రేట్. చాలా మైనర్ గా ఉంటుంది, అంత ఫీల్ అవ్వరు అనమాట. సో వెహికల్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బ్రేకింగ్ సిస్టమ్, సో అన్ని డిస్క్ బ్రేక్స్ కదా, సో వెహికల్ కూడా హెవీగా ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి అడగాల్సి వస్తుంది, హెవీ వెహికల్ కాబట్టి ఎక్కడో ఒక చిన్న ల్యాగ్ నెగిటివ్ దొరుకుతుందని అడుగుతున్నాను యాక్చువల్ గా. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీనికి? బ్రేకింగ్ మీరు సడన్ గా బ్రేక్ చేయడం అయిపోతుంది, అలా ఏం ప్రాబ్లం లేదు. ఈవెన్ చాలా స్పీడ్ లో వచ్చినా కూడా, స్పీడ్ బ్రేక్ కనబడకుండా కూడా సడన్ గా బ్రేక్ అయ్యగానే అక్కడ అయిపోతుంది, అంత డిస్కంఫర్ట్ ఏం కనబడదు. రెస్పాన్స్ బాగుంది బ్రేకింగ్ సిస్టమ్. లైక్ ఫుల్లీ లోడెడ్ ఉన్నప్పుడు కూడా మీకు ఎక్కడ అనిపించలేదా కొంచెం ఎక్కడన్నా నాకు బ్రేకింగ్ సరి పడట్లేదు అని? లేదు, అలా అనిపించదు. ఈవెన్ మేము శ్రీశైలం కూడా వెళ్ళాం లాంగ్ డ్రైవ్. ఓకే, అక్కడ కూడా నాకు అంత కంఫర్ట్ గానే అనిపించింది. హైయెస్ట్ స్పీడ్ ఎంత డ్రైవ్ చేసేది? అరౌండ్ 160. సో ఒకసారి డ్రైవ్ చేసి చూసారా ఎంత ఫాస్ట్ ఎలా ఉంది స్టెబిలిటీ అని? చూసాను. ఓకే, అదే ఓఆర్ఆర్ లో ట్రై చేశాను. ఓకే, సో అప్పుడు హై స్పీడ్ వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఒక ఫ్యూ సెకండ్స్ వెళ్ళింటారు మీకు హై స్పీడ్, సో అక్కడ ఏమైనా అనిపించింది అంత స్పీడ్ వెళ్ళినప్పుడు? ఏం అనిపించలేదు, చాలా చాలా కామ్ గా కంఫర్టబుల్ గా ఉంది. ఓకే, గ్రేట్. అండ్ దీని నైట్ విజిబిలిటీ ఎలా ఉంది? లైట్స్ కానీ ఫాగ్ లైట్స్ మీకు ఇంకా LED లైట్స్ ఉన్నాయి, సో విజిబిలిటీ ఎలా ఉంది దూరం కానీ?
ఫాగ్ లైట్స్ ఉండడం వల్ల మనకు లాంగ్ వ్యూ కూడా చాలా బాగా డిస్టెన్స్ ఎంత దూరం అయినా మనం చూడగలుగుతున్నాం. హై బీమ్ లో లో బీమ్ లో హై బీమ్ అండ్ లో బీమ్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో ఎక్కడ మీకు ఆ విజిబిలిటీ తక్కువ అనిపిస్తుంది అని అనిపించలేదు? ఎక్కడ అనిపించలేదు. సో కంప్లీట్ వ్యూ ప్రాపర్ వ్యూ. సో గ్రేట్. ఎందుకంటే కొన్నిసార్లు ఈ సఫారీలో కానీ టాటాలో కొంతమంది కంప్లైంట్ చేశారన్నమాట, కొన్ని లైట్స్ నాకు ఒకసారి డిస్టర్బెడ్ గా ఉంటుంది, లైట్ ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోవడం కానీ కొంచెం ఏదో టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయని చెప్తుంటారు. అలాంటిది ఏం రాలేదండి ఇప్పుడు వరకు, కంఫర్టబుల్ గానే ఉంది. ఓకే. సో ఇంటీరియర్ లో ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే దీనిలో చాలా విన్నాను. సో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆ స్క్రీన్ కానీ డిజిటల్ క్లస్టర్ కానీ 8+ స్పీకర్స్ కానీ ఎలా ఉంది? ఫస్ట్ స్పీకర్స్ గురించి మాట్లాడు. స్పీకర్స్ హార్మన్, సో ఎలా ఉంది? హార్మనీ స్పీకర్స్ టోటల్ 9 స్పీకర్స్ ఉన్నాయి. ఓకే. సూపర్. అండ్ 4 స్పీకర్స్ 4 tweeters. సో మ్యూజిక్ కంట్రోల్ సైన్స్ ఎలా ఉంది అది లోపల ఫీలింగ్? చాలా బాగుంది. ఈ ఇంట్లో హోమ్ థియేటర్ లో చూసిన ఫీలింగ్ వినబడు. ఓకే. సౌండ్ సిస్టమ్. అండ్ కమింగ్ టు ద లోపల 12.3 inches LCD టచ్ స్క్రీన్ ఉంది. లాంగ్ స్క్రీన్. సో ఎలా ఉంది అది? అదే అండ్ ప్లస్ డిజిటల్ క్లస్టర్, ఫ్రంట్ డ్రైవర్ దగ్గర కూడా మనకి కంప్లీట్ గా డిజిటల్ క్లస్టర్ ఉంది. సో దాన్ని ఎందుకంటే మీకు టెక్నికల్ ఇష్యూస్ రావడం కానీ, లైక్ వ్యూ హెచ్డి కాదు, లేకపోతే కొంచెం డల్ గా ఉంది, అలా ఏమైనా అనిపించిందా? లేదు, అలాంటిది ఏం లేదు. ఓకే. ఈవెన్ మనం డ్రైవ్ చేసేటప్పుడు మనం 2D to 3D ఈకో మోడ్స్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు వ్యూ కోసం. ఓకే. అండ్ టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ రేర్ వ్యూ గానీ అండ్ ఫ్రంట్ వ్యూ గానీ, ఈవెన్ మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే లెఫ్ట్ సైడ్ మూమెంట్ కూడా బ్లైండ్ స్పాట్స్ కూడా చూసాను ఇందాక. బ్లైండ్ స్పాట్స్ కూడా మనం ఈజీగా కవర్ అవుతుంది. సో ఆ అవుతుంది. వ్యూ ఎలా ఉంది? మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది? మనం ఇండికేటర్ వేసినప్పుడు జనరల్ మీకు బ్లైండ్ స్పాట్ చూపిస్తుంది, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. సో ఆ వ్యూ దాన్ని బట్టి కన్సిడర్ చేస్తే మీకు క్లియర్ గా ఉందా? నమ్మచ్చా? ఆ వ్యూని నమ్మచ్చా? క్లియర్ గా ఉంది, నమ్మచ్చు. అవునా? మీరు ఓన్లీ ఆ స్క్రీన్ చూసుకోవడం డ్రైవ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఓకే. సో డిజిటల్ క్లస్టర్ అంటే చాలా మంది కొంతమంది అంటారు ఇంత ముందే బాగుండేది అనలాగ్, డిజిటల్ క్లస్టర్ రావడం వల్ల కొంచెం ఐ ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే డ్రైవ్ చేసినప్పుడు కొంచెం ఆ గ్రాఫిక్స్ ఏమైనా డిస్టర్బ్ అనిపిస్తుంది? లేదు, అలాంటిది ఏం లేదు. కంప్లీట్ ఐ ఫ్రెండ్లీగా, చాలా ఈజీగా ఫ్రెండ్లీగా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది ఐస్ కి. ఓకే. సో అండ్ ఆండ్రాయిడ్ సెటప్ అది అంతా ఆండ్రాయిడ్ సెటప్ కూడా ఉంది. ఈవెన్ మనం మొబైల్, ఈవెన్ ఐఫోన్ కూడా మనకు యాపిల్ కూడా ఉంది. ఇది కంఫర్టబుల్. కార్ప్లే ఉంది. కార్ప్లే ఉంది. కనెక్టివిటీ ఇష్యూస్ ఏమన్నా? అలాంటిది ఏం లేదు. ఆయన డిజిటల్ క్లస్టర్ లో ఫుల్లీగా గూగుల్ మ్యాప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అంటారు. అక్కడ కూడా మనకి ఎల్సిడి స్క్రీన్ కాకుండా మన డిజిటల్ డ్రైవర్ ఎల్సిడి డిజిటల్ క్లస్టర్ ఉంది కదా. అవును. అక్కడ కూడా గూగుల్ మ్యాప్స్ వస్తుంది. బాగుంది వ్యూ. బాగుంది. అంటే మీకు రెస్పాన్సింగ్ బాగుంది? అది బాగుంది. అవునా? ఎందుకంటే మనకి XV700 నేను చూసాను, మీ కార్ ఇప్పుడు చూసాను. చూసినప్పుడు నాకు అందులో ఏంటంటే ఎప్పుడైతే రేర్ వ్యూ ఉంటది కదా, సో రివర్స్ గేర్ వేసినప్పుడు చాలా ఇంత సీన్ హార్డ్లీ ఒక 6 inches స్క్రీన్ అనుకోండి, అంత పెద్ద స్క్రీన్ లో 10.6 inches స్క్రీన్ లో ఓన్లీ ఒక 7 inches మాత్రమే వస్తుంది, ఇంతనే వస్తుంది. మీ ఆల్మోస్ట్ ఫుల్ స్క్రీన్ వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం 360-degree వ్యూ ఉంది. కరెక్ట్. సో చాలా క్రిస్టల్ క్లియర్ గా అనిపించింది నా వ్యూలో, చాలా క్రిస్టల్ క్లియర్ గా అనిపించింది. అండ్ డిజిటల్ క్లస్టర్ కూడా గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నారు కదా. సో అందులో కూడా చాలా నాకు చిన్నగా అనిపించింది కంపేర్ టు ఇది, కొంచెం చిన్నగా అనిపించింది. బట్ దీని యొక్క డిస్ప్లే సైజ్ గానీ కొంచెం యాడెడ్ గా అనిపించింది. 12.3 inches పెద్ద స్క్రీన్ కాబట్టి చూసుకోవచ్చు. ఓకే. అండ్ స్పీకర్స్ వైజ్ అంత బాగుందన్నారు, టచ్ స్క్రీన్ బాగుందన్నారు. అండ్ దీన్ని స్టీరింగ్ కంట్రోల్స్ సంగతి ఏంటి? క్లోజ్ కంట్రోల్ వాడుతున్నప్పుడు కూడా బాగానే ఉంది. సో ఎలాంటి ఈ డ్రైవ్ మోడ్స్ కూడా ఉన్నాయి కదా? అవును, 5 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. ఓకే. సో మోస్ట్లీ ఎక్కువ ఏది యూజ్ చేస్తుంటాం మీరు? ఎక్కువ సిటీలో తిరుగుతున్నప్పుడు మాత్రం సిటీ ఎకానమీ మోడ్ వాడుతుంటాం. లాంగ్ డ్రైవ్ లో వెళ్తే ఒకసారి ట్రై చేశాను, ఎక్కువసార్లు ట్రై చేయాలి స్పోర్ట్స్ మోడ్. సో ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా ఎకనామిక్ స్పోర్ట్స్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు? డెఫినెట్ గా అనిపిస్తుంది. మీరు వీడియో గేమ్ లో చూస్తుంటారు కదా, ఒకసారి వెళ్ళిపోతాయి. పికప్ హై పికప్ అండ్ స్పీడ్నెస్ అనిపిస్తుంది అనమాట. అవును. సో ఎకనామిక్ మోడ్ లో కొంచెం కంప్రెస్ చేస్తున్నట్టు. ఓకే, గ్రేట్. నార్మల్ గా ఉంటుంది. అండ్ వన్స్ ఒకసారి మీరు స్పోర్ట్స్ మోడ్ లోకి వెళ్ళగానే చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది. ఓకే. ఈవెన్ పెడల్స్ లో కూడా మీరు యాంటీ పెడల్స్ ఉన్నాయి కదా, పెడల్ షిఫ్టర్స్. పెడల్ షిఫ్టర్స్ అది వాడుతుంటారా? అవును, వాడుతున్నా. రెస్పాన్స్ చేశాను, అది కూడా బాగుంది. అంటే మీకు ఎక్కువ ఆటోమేటిక్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే పెడల్ షిఫ్టర్స్ వాడతారా? ఆటోమేటిక్ గా వాడుతుంది. ఆటోమేటిక్ బట్ రెస్పాన్స్ అయితే బాగుంది. పెడల్ షిఫ్టర్ కూడా బాగుంది. ఓకే, గ్రేట్. సో ఏసీ కంట్రోల్స్ అండ్ ఏసీ చిల్ ఎలా ఉంది వెహికల్ లో? ఏసీ చిల్లింగ్ బాగుంది. బేసిక్ గా ఇందులో ఎక్కడ కంట్రోల్స్ అక్కడ, ఐ మీన్ స్టార్ట్ రోడ్ లో కూడా కంట్రోల్స్ ఉన్నాయి. సో మాన్యువల్ గా వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుంటూ పెంచుకోవచ్చు. అండ్ మిడ్ రోడ్ లో టవర్ ఏసీస్ ఉన్నాయి.
అండ్ సో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు మీకు ప్రాపర్ ఏసీ చిల్లింగ్ ఉంది. ఓకే, ఎందుకంటే 3 rows లో మనకి ఏసీ 3 rows లో మనకి ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ రో లో కంట్రోల్స్ కూడా ఉన్నాయి మీకు, అడ్వాంటేజ్ అది. కరెక్ట్. సో అన్నిట్లో ప్రాపర్ గా ఏసీ చిల్నెస్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు. అండ్ డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ అంటారు కదా, సో మనకు ప్యాసింజర్ సైడ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు. కరెక్ట్. సో ఆ ఫీచర్ ఎలా అనిపించింది? బాగుంది, అది కూడా కూల్ గా ఉంటుంది. ఈవెన్ మొన్న 45 degrees టెంపరేచర్స్ వచ్చినప్పుడు కూడా అంత వేడి ఏమనిపించలేదు, చాలా చల్లగా ఉంటుంది. అండ్ ఇప్పుడు కంపేర్ టు పాత హారియర్ కానీ లేకపోతే ఈ సఫారీ ఓల్డ్ జనరేషన్ తీసుకుంటే మీకు అన్ని టచ్ స్క్రీన్ కంట్రోల్స్ ఉన్నాయి, ఏసీ కూడా టచ్. సో అది ఎలా, ఎంత కంఫర్ట్ గా ఉంది అది మీకు? కొంతమంది బటన్స్ కూడా ఉండాల్సింది బాగుండేది అంటారు. సో అన్ని టచ్ కదా, మీకు ఎలా ఫీల్? ఇందులో బటన్స్ కూడా ఏసీ కంట్రోల్స్ బటన్స్ కూడా ఉన్నాయి కంప్లీట్ కింద. అంటే ఏసీ దగ్గర మొత్తం టచ్ ఇచ్చాడు కదా, టచ్ ఇచ్చాడు. అండ్ కంట్రోల్స్, బటన్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. మోస్ట్లీ ఏది ఎక్కువ యూజబుల్ మీకు, టచ్ లేకపోతే బటన్ కంట్రోల్స్ వాడుతుంటాను. బటన్ కంట్రోల్స్. ఓకే, గ్రేట్. జస్ట్ అప్ అండ్ డౌన్ అంతే. సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉంది? ఫస్ట్ రో, సెకండ్ అండ్ థర్డ్ ఆల్ రోస్ చాలా కంఫర్టబుల్ ఉంది. ఈవెన్ నేను థర్డ్ రో లో కూర్చున్నా కూడా నా హైట్ కి సరిపోయింది, అంత డిస్కంఫర్టబుల్ ఏం లేదు థర్డ్ రో లో కూడా. నేను పాజిటివ్ గానే విన్నాను యాక్చువల్గా. థర్డ్ రో లో ఉన్న సెగ్మెంట్ లైక్ హెక్టార్ లో కానీ అండ్ X700 లో కానీ థర్డ్ రో ఇది కొంచెం బాగుంది కూర్చున్నప్పుడు. వాటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ గానే ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్ గా బాగాలేదు కానీ కొంచెం బెటర్ అని అన్నారు చాలా మంది. అవును, కరెక్ట్. ఎందుకంటే బూట్ స్పేస్ చాలా తగ్గించాడు కాబట్టి, లాస్ట్ లో చాలా తగ్గించాడు కాబట్టి మీకు థర్డ్ రో కంఫర్టబుల్ గానే ఉంటుంది. థర్డ్ రో కూడా ఏసీ చైర్ కూడా బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ సీట్ వరకు కంఫర్టబుల్. ఎందుకంటే చేశారా థర్డ్ సీట్ లో కూర్చున్నప్పుడు? లేదు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. మోస్ట్లీ అంత కంఫర్ట్ ఉంది. అందరు వెహికల్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ లోపల షోరూమ్ లో తీసుకున్నారా, బయట తీసుకున్నారా? లేదు, నా ఓన్ గా తీసుకున్నా. బయట తీసుకున్నారు అంటే కొంతమంది కొంచెం సేఫ్టీ సైడ్ కొంచెం బాగా త్వరగా వర్క్ చేసి ఇస్తారని చెప్పి. సో అలాంటిది ఏమి ఉండదు తేడా. అదే బ్యాంక్ ఎంప్లాయ్, నేను కూడా బ్యాంక్ ఎంప్లాయ్నే కాబట్టి సో అట్లాంటిది ఏం తేడా లేదు. మా ఓన్ గా తీసుకున్నాం, బయట తీసుకున్నాను. సో దీనికి కంప్లీట్ గా బూట్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో దాన్ని ఎలా రిఫర్ చేసుకుంటారు? రేపు పొద్దున్న మీరు 7 members క్యారీ చేసినా చాలా తక్కువ కదా, ఎలా? మెయిన్ గా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలంటే అదొకటి నెగిటివ్ మెయిన్. ఎందుకంటే మిగతా బూట్ స్పేస్ లో చాలా తక్కువ ఉంది, లగేజ్ పెట్టుకోవాలంటే చాలా కష్టం. నేను ఫ్యామిలీ వైజ్ గా వెళ్ళాలంటే కష్టం. ఓన్లీ 5 members వరకు వెళ్తే క్లోజ్ చేసుకొని బూట్ స్పేస్ పెంచుకొని వెళ్ళొచ్చు మనం, అంతే. బట్ ఫుల్ ఫ్లెజ్ గా యూజ్ చేసినప్పుడు మనకి ఫుల్ ఫ్లెజ్ గా అంటే 6-7 members ఉన్నప్పుడు మాత్రం ఇంకా యూజ్లెస్ ఏం పెట్టుకోలేదు. ఓన్లీ సిటీ డ్రైవ్ లో 6 to 7 members వాడుకోవచ్చు, బట్ లాంగ్ డ్రైవ్ లో వాడుకోలేము. ఓకే, సో ఓవరాల్ గా ఎన్ని మాట్లాడుకున్నాం, నాకేమైనా నెగిటివ్స్ చెప్పండి వెహికల్ గురించి. అన్ని మీకు నచ్చినట్టు చెప్పారు, అంటే పర్ఫార్మెన్స్ బాగుంది, బట్ మీరేమైనా నెగిటివ్ ఇప్పుడు దాకా ఏమైనా ఫేస్ చేశారా? ఏసీ అంటే ఏం చేయలేదు, ఓన్లీ బూట్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది, అదొకటి నెగిటివ్. టాటా సఫారీలోకి వచ్చేసరికి మిగతా అన్ని చాలా కంఫర్టబుల్ అండ్ ఎవ్రీథింగ్ బాగున్నాయి. ఓకే, ఎందుకంటే కొంతమంది అంటుంటారు ఇంజన్ నాయిస్ అంటారు, కొంతమంది బూట్ స్పేస్ అంటారు. వెహికల్ ఆల్ వీల్ డ్రైవ్ అంటే 4 wheel డ్రైవ్ లేదు, ఆల్ వీల్ డ్రైవ్ లేదు, ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కదా. సో అవి కొన్ని నెగిటివ్ ఇస్తుంటారు. మీరు ఆ రిక్వైర్మెంట్ ఉందా మీకు ఏమైనా ఆల్ వీల్ డ్రైవ్? ఆల్ వీల్ డ్రైవ్ రిక్వైర్మెంట్ లేదు. సో అది అని అనిపించలేదు. ఎందుకంటే XU700 చూసారు అనుకోండి, లగ్జరీ మోడల్, ఆ మోడల్ ఆటోమేటిక్ గా మీకు ఆల్ వీల్ డ్రైవ్ ఇస్తున్నాడు. ఒక సేఫ్టీ పరంగా గాను ఎక్కడైనా బ్యాడ్ రోడ్స్ వెళ్ళినప్పుడు కొంచెం అడ్వాంటేజ్ అనమాట. సో ఇంత పెద్ద వెహికల్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ హారియర్ లో దీంట్లో అదొకటే చాలా మంది చెప్పారనమాట, ఒక ఆప్షన్ అది కూడా ఇచ్చింటే బాగుండు అని అంటుంటారు. మనం వెళ్ళే స్పీడ్ కి సరిపోతుంది ఇండియన్ రోడ్స్. ఓకే, సో నెగిటివ్స్ అయితే అంతగా లేదంటారు అయితే. ఓవరాల్ గా గుడ్. సో ఎవరైనా ఇప్పుడు అడిగి తీసుకోవచ్చా లేదా అంటే మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్ గా సజెస్ట్ చేస్తాను. సో చాలా మంది చూస్తుంటారు మీ ఇచ్చిన పాజిటివ్ వ్యూస్ లో, సో వాళ్ళకి ఏదో పిక్ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చింది మీ ఒపీనియన్ లో ఏదో పిక్ చేసుకుంటారు. సో వాళ్ళకి వచ్చి అడిగితే మీరు ఇప్పుడు ఇది ప్రిఫర్ చేస్తారా లేదా సఫారీ? డెఫినెట్ గా ప్రిఫర్ చేస్తాను. ఆల్ రౌండ్ సజెస్ట్ డెఫినెట్లీ. ఓకే, ఎనీబడీ కెన్ టేక్ సఫారీ. ఓకే, గ్రేట్. సో ఎందుకంటే మెయింటెనెన్స్ కాస్ట్, సర్వీసింగ్ కాస్ట్ ఎక్కువ ఉందని అనుకుంటారు, దాని గురించి? అఫ్ కోర్స్ పెద్ద వెహికల్ కాబట్టి కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఓకే, లైక్ సెడాన్ వాడినప్పుడు నాకు అరౌండ్ 6,000 to 7,000 పడేది. ఇందులో ఎక్స్పెక్టేషన్ కాస్ట్ 14 to 15. పైగా డీజిల్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఆబ్వియస్లీ. టాటాలో మోస్ట్ నెగిటివ్ వచ్చేది సర్వీస్ సెంటర్ వాళ్ళు మనకి ప్రాపర్ గా సర్వీసింగ్ చేయరు, లేకపోతే ప్రాపర్ గా వినరు అని చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి టాటా కార్స్ అంటే. మీరు ఎప్పుడైనా రీసెంట్ గా నేను నిన్ననే ఇచ్చాను సర్వీసింగ్, ఫస్ట్ సర్వీస్. అలాంటిది ఏం ఫీల్ కాలేదు. మీరు ఎక్కడ వినలేదా? నేను అలాంటిది ఏం వినలేదు. కొన్ని సర్వీస్ సెంటర్స్ లో వాళ్ళు సరిగా చేయకపోవడం వల్ల చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట. ఓకే, సర్వీస్ నాకు టాటా కార్ బాగుంది, అంతా బాగుంది, కానీ
సర్వీస్ వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యామని కొంతమంది బ్లాగ్స్ లో కానీ ఫోరమ్స్ లో షేర్ చేశారు, అందుకు అడిగాను. ఓకే, ఇది ఫస్ట్ సర్వీస్ కాబట్టి నాకు ఫస్ట్ సర్వీస్ లో అయితే ఏం ప్రాబ్లం లేదు, బాగా అనిపించింది. మేబీ ఇన్ ఫ్యూచర్ విల్ సీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో మేబీ ఈ వ్యూస్ మీకు కూడా హెల్ప్ అయ్యి ఉండొచ్చు. సో మీకు ఇన్ కేస్ మా ఒపీనియన్ కరెక్ట్ అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్ చేసాము లేదా ఇంకేమైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే అడగండి, కామెంట్స్ లో చేయండి. నేను అన్నని అడిగి మీకు డెఫినెట్ గా షేర్ చేస్తాను. సో ఇంతతో ఇంతే. ఇన్ కేస్ ఎనీథింగ్ ఎల్స్ జస్ట్ రీచ్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.